రెడ్డి గారి నాయకత్వంలో జరగబోతున్న ఈ ప్రభుత్వంలో అన్యాయంగా అట్లాంటి పనులు జరగవు, తప్పుడుగా చేయరు. ఆయన ఒక 20 ఏళ్ళకి బేసేస్తాడు. 53 ఏళ్ళ కుర్రాడు, 53 54 పెద్ద ఏజ్ కాదు, 54 కనీసం 74 75 ఏళ్ల వరకు ఆయన దగ్గర ఇంకొక 20 ఏళ్ల పాటు ఇదే యాక్టివ్. ఆయన పైగా ఆయనలో గ్రేట్నెస్ చెప్తా మీకు. పొద్దున ఇంట్లోంచి బయటకు వస్తే అన్నం తిని వస్తాడు. చాలాసార్లు చూసేవాడు నేను. ఏందన్నా 9ంటికి తింటావన్నా మీరు అంటే, మళ్ళీ బయట ఎవడు పెడతాడో ఎవడు పెట్టడో ఏది పెడతా తినలేం కదా అని తినేసి వస్తారు, టీ తాగుతారు అంతే. ఒక్క బ్యాడ్ హ్యాబిట్ లేదండి. ఈరోజు ప్రతి ఒక్క తండ్రి మా అబ్బాయి రేవంత్ రెడ్డి గారిలా కావాలంటున్నారండి. ప్రతి ఒక్కరు అరే నా కొడుకు రేవంత్ రెడ్డి, ఆయన ఒక రోల్ మోడల్ అయిపోయాడు జనానికి, యూత్కి రోల్ మోడల్ అయిపోయారు. రే అట్ట కావాలరా, మరీ ఎక్కువ పొగుడుతున్నారు. అది మీకు అట్లే ఉంటుంది, నిజాలు అట్లే ఉంటాయి. మీకు కొన్ని అట్లే ఉంటాయి, నిజాలు అట్లే ఉంటాయి, పొగిడినట్టే ఉంటుంది. తిడితే మాత్రం అబ్బా కరెక్ట్ మాట్లాడుతాం అని ఉంటుంది. మీకు మీతో వచ్చిన సాగుది రేవంత్ అన్న తిట్టామనుకో ఇది కరెక్ట్ అంటారు. సార్ పిల్లల్ని కంఠంగా సార్ పెంచడం గొప్ప. బ్యాగ్ వేసుకుని హైదరాబాద్ వచ్చారు సార్ వాళ్ళు అన్నదమ్ములు అందరూ. ఇక్కడికి వచ్చారండి. వాళ్ళ నాన్నగా ఎందుకు తెలియదు, వాళ్ళ నాన్న ఏం తెలుసా మీకు? కాబట్టి నా నాన్న పేరు ఇవాళ రాజశేఖర్ గారు తెలుసా మీకు? తెలియదు. అది అచీవ్మెంట్. అందుకని ఆయన కథ తీస్తే బాగుంటుందని నేను చెప్తున్నాను. రైట్. ఇప్పుడు ఏమన్నా కథకు సంబంధించి ఏమైనా టైటిల్ పేరు అవి ఏమైనా అనుకున్నారా? మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇలాంటివి ఉంటాయి కదా, 2-3 రోజుల్లో 10 రోజుల్లో తీసేసేవాడు కూడా ఉంటాడు మీ దాంట్లో. 10 రోజుల్లో తీస్తే రామ్ గోపాల్ వర్మ లాంటి కాదు అవన్నీ కాదు. ఇప్పుడు అవన్నీ సార్ సీఎం గారి పర్మిషన్, రేవంత్ రెడ్డి గారి పర్మిషన్ లేకుండా చేయడానికి ఏదో పెడతారు. పవన్ కళ్యాణ్ గారు తీయలేదా ఆయన? అట్లా నా సినిమా అట్లుంటుంది సార్. మీరు నేను తీసే సినిమా చరిత్రలో ఒక లైబ్రరీ పెట్టుకునే పుస్తకం లాగా ఉంటుంది. గబ్బర్ సింగ్ ఎన్నేళ్ళు ఏందండి వచ్చి, టెంపర్ ఎన్నేళ్ళు ఏందండి వచ్చి, బాద్షా ఎన్నేళ్ళు వచ్చింది. కానీ సినిమా తీయకూడదు, నష్టం అడిగారు మన సినిమా తీయమని. తీస్తే గుర్తుండాలి, 10 సంవత్సరాలు అంతకుముందు మా హీరో గారికి ఇట్లేదు. గబ్బర్ సింగ్ తీస్తే ఈ రోజు కూడా ఏదో రోజు టీవీలో పాట వస్తుంటుంది. అది సినిమాది అట్లుంటుంది. రేవంత్ రెడ్డి గారి స్టోరీ నేను తీసే సినిమా, పెద్ద హీరోని పెడతాను. ఇప్పుడే నా మిత్రుడు ఒక మంచి సజెషన్ కూడా ఇచ్చాడు. నేను వేరేదనుకుంటే ఎక్స్ట్రాని సజెషన్ అది, దాన్ని చేస్తే తెలుగులో కాదు అన్ని భాషలో రిలీజ్ చేస్తుంది. అన్ని భాషలు రిలీజ్ చేస్తుంది. సబ్జెక్ట్ బాగుంటే ఏ భాషలో అయినా ఒకటే, అది అద్భుతంగా చేస్తుందండి. అయితే ఇందాక మీరు అన్నారు కదా, అంత అద్భుతమైన ఇది ఆయన వేధించారు, ఆయన్ని ఈ బెటర్ ఐ బెటర్